పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సందిగ్ధత వేడడం లేదు. అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరకడం లేదు. ప్రవీణ్ ప్రయాణం చేస్తున్న హైవే పక్కగా ఎందుకు కంకర్రాళ్లు ఉన్నాయి? ప్రవీణ్ మృతదేహంపై బైక్ ఎలా పడి ఉంది? విజయవాడ 4:30 గంటలకు చేరుకున్న ప్రవీణ్ రాత్రి 9 గంటల వరకు ఎక్కడున్నారు? ప్రవీణ్ బైక్ హెడ్లైట్కి ఏమైంది? ఎక్కడ డ్యామేజ్ అయింది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. రాష్ట్రాల్లోనూ సంచలనం సృష్టించిన పాస్టర్ ప్రవీణ్కి సంబంధించిన మృతి ఏదైతే ఉందో దానికి సంబంధించి అనేక అనుమానాలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో ఇప్పుడే జిల్లా ఎస్పీ కూడా దీనిపై ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా విజయవాడ నుంచి ఇక్కడ వరకు కూడా ఏదైతే సంఘటనా స్థలం ఉందో ఆ సంఘటనా స్థలానికి సంబంధించి అక్కడ వరకు కూడా హెడ్లైట్ లేకుండా ప్రయాణం చేసినట్టు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మనం అదే ఏరియాలో సంఘటనా స్థలానికి సంబంధించిన ఏరియాలో ఉన్నాం. చూడొచ్చు, మనం డ్రోన్ షాట్ కూడా ఒకటి చూపించారు. ఆ డ్రోన్ షాట్ ప్రకారం ఇది రోడ్ మార్జిన్ చూసుకోవచ్చు. మనం ఇది రోడ్ మార్జిన్ సంబంధించి ప్రవీణ్ బైక్ ఇక్కడ నుంచి కూడా క్లియర్ గా ఇటుపక్కకు వచ్చినట్లుగా కూడా చెప్తున్నారు. చూడొచ్చు, ఇక్కడ ఏదైతే కంకర వేసిందో అక్కడి నుంచి కూడా కిందకి వెళ్ళినట్టు, అంటే ఈ కంకర అంతా కూడా ఇది లూజ్ కంకర ఉంది. ఇదంతా కూడా చూడొచ్చు మనం లూజ్ కంకర. ఇక్కడ ఇలా వెళ్ళినప్పుడు చూడొచ్చు, మనం ఇలా స్మాష్ చేస్తే ఏదైతే దుమ్ము వస్తుందో అలాగా ఇలా స్మాష్ చేస్తే ఎలా దుమ్ము వస్తుందో అలా బైక్ ఇలా కిందకి వెళ్ళిందంటూ కూడా ఒక ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. చూడొచ్చు, మనం ఇక్కడ నుంచి ఇలా కిందకి బైక్ వెళ్ళినట్టుగా కూడా పోలీసు ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు. అయితే ఇక్కడ బైక్ ఇక్కడ నుంచి కూడా ఇక్కడ కిందకి పడిపోయి ఉంది. చూడొచ్చు మనం, ఇదే చాలా స్లోప్ ఉంది. అయితే దీనికి సంబంధించి రెయిన్ వాటర్ ఏదైతే ఇది అంతా కూడా సీజ్ ఏరియా, ఇది చూసుకున్నట్టయితే రెయిన్ వాటర్కి సంబంధించిన డ్రైన్ అనేది, అంటే వాటర్ వచ్చినప్పుడు ఏదైతే వర్షం పడిన రోడ్డు నుంచి ఇలా కిందకి జారి ఈ డ్రైన్ ఈ ఏదైతే రాళ్ళు ఉన్నాయో ఈ రాళ్ళకి సంబంధించి ఈ రాళ్ల మధ్య నుంచి ఒక రాళ్ళ డ్రైన్ ఉందంటూ కూడా చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రవీణ్ మృతదేహం ఇక్కడే ఉంది. ఆయన మృతదేహంపై బైక్ ఎలా ఉందంటూ కూడా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో ఈ స్లోప్లో పడిపోయిన తర్వాత అతని మీద బైక్ పడిందని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ దీనికి సంబంధించి పూర్తిగా క్లూస్ టీమ్కి సంబంధించి అనేక ఆధారాలు సేకరించినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే విజయవాడ నుంచి ఇక్కడ వరకు కూడా క్లియర్గా బైక్లో హెడ్లైట్ లేకుండా ఆయన ప్రయాణం చేసినట్టుగా కూడా చెప్తున్నారు పోలీసులు. అయితే ఈ సీన్కి సంబంధించి చూసుకున్నట్లయితే పూర్తిగా ఈ పెద్ద పెద్ద బండరాలు ఉండడం, ఇవన్నీ కూడా ఏదైనా తగిలిందా, దేనివల్ల ఆయన మృతి చెందారని మాత్రం క్లియర్గా తెలియాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మనం ఇక్కడ ఎంత పెద్ద పెద్ద బండరాలు ఉన్నాయో, ఈ బండరాల కింద ఆయన ఉండిపోయారు. ఆయన పైన బైక్ ఉంది అంటూ కూడా పోలీసులు ఒక చిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. పూర్తిగా చూసుకున్నట్లయితే ఇక్కడికి ఏదైతే బైక్కి సంబంధించి యాక్సిడెంటా లేదంటే ఎందుకు పడిపోయారని మాత్రం ఇంకా ఆ క్వశ్చన్కి సంబంధించి ఇంకా ప్రశ్న అయితే ఆన్సర్ అయితే రాలేదు. ఎందుకంటే చూసుకుంటే మనం ఈ నేషనల్ హైవే పక్కగా పడిపోయినప్పుడు కూడా ఎవరు చూడలేదా, ఎందుకు ఇదంతా జరిగింది, అసలు ఆ బైక్కి సంబంధించి కారు ఢీ కొట్టలేదంటూ కూడా క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ రాళ్ల మధ్యలో ఏదైనా మార్జిన్ దిగిపోయి నిద్రమత్తులో ఇలా జారి కిందకి వెళ్ళిపోయారా అనే క్వశ్చన్స్ కూడా ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే క్లియర్గా దీనికి సంబంధించి ఇంకా పూర్తిస్థాయి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టు కూడా చెప్తున్నారు. ఇప్పటికే సీసీ కెమెరాలకు సంబంధించి 50 లెన్స్ సంబంధించిన ఒక అత్యాధునిక ఇదేనైతే చూసుకున్నట్లయితే అత్యాధునిక పరిజ్ఞానం ఉపయోగించి ఇప్పటికే అల్ట్రా మోషన్లో దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ అంతా కూడా స్లో మోషన్లో చూసామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ కూడా పూర్తిగా దీనికి సంబంధించిన అప్డేట్స్ రావాలంటే ఇంకా కొద్ది సమయం పడుతున్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే సీన్ ఆఫ్ ఎఫెన్స్లో మాత్రం ఏది తగలకుండా ఎందుకు ప్రవీణ్ కిందకి వెళ్ళిపోయారు అనేది మాత్రం ఇంకా క్వశ్చన్గానే మిగిలిపోయింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అయితే రావాల్సిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ.